వెల్కమ్ టు రాజ్ న్యూస్ వార్తలు విశ్లేషణ. వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయి, అదేవిధంగా మీడియా సోషల్ మీడియాలో ఏ వార్తలు వైరల్ అయ్యాయో వార్తలు విశ్లేషణలో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక చూసినట్లయితే 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశం అంటూ ప్రధాన వార్తగా హెడ్లైన్స్ని మనం చూడొచ్చు. ఇక గతంలో మణిపూర్ స్పీకర్కు జారీ చేసిన ఉత్తర్వుల ఆధారం ట్రైబ్యునల్గా వ్యవహరించేటప్పుడు సభాపతికి రాజ్యాంగ సంరక్షణ ఉండదని స్పష్టీకరణ, ఫిర్యాదుల నిరోధక చట్టం అమలు తీరుపై పరిశీలించాలని పార్లమెంటుకు సూచన అనేటువంటి హెడ్లైన్స్ అయితే ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తగా మనం గమనించవచ్చు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ దాఖలు చేస్తున్న పిటిషన్లపై 3 నెలలలోపు విచారణ పూర్తి చేయాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు గతంలో కేశం మేఘా చంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునే ఉదాహరణగా చూపింది. ఇక అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఆ పిటిషన్లపై విచారణను సాధించడానికి చేసే ప్రయత్నాలకు స్పీకర్ అనుమతించరాదని కూడా స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఇక దుష్ట సాంప్రదాయాన్ని ఎదుర్కోలేకపోతే అందుకు స్పీకర్కు అధికారం అంటూ ఒక రాజకీయ ఫిరాయింపుల మహమ్మారిని ఎదుర్కోవడానికి 52వ సవరణ ద్వారా రాజ్యాంగంలో 10 షెడ్యూల్ని చేర్చారు. రాజకీయ ఫిరాయింపుల దుష్ట సాంప్రదాయాన్ని ఎదుర్కోలేకపోతే అది ప్రజాస్వామ్య పునాదులను దెబ్బతీస్తుంది. అందుకే ఫిరాయింపుల నిరోధక చట్టం బిల్లు ప్రవేశపెడుతున్నట్లుగా అప్పట్లో పార్లమెంట్ను ఉద్దేశించి నాటి రాష్ట్రపతి ప్రకటించారు. చాలాసార్లు కోర్టులో విచారణ పూర్తి లోపే సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. ఇలాంటి కేసులో విచారణ వేగంగా పూర్తి కావాలన్న ఉద్దేశంతోనే ఆ బాధ్యతను స్పీకర్ చైర్మన్లకు అప్పగించడం అవసరమని కూడా పార్లమెంటు గుర్తించింది. అందుకే ఫిరాయించిన ప్రజాప్రతినిధుల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని స్పీకర్కు కట్టబెట్టింది. ఇక నాడు మణిపూర్ స్పీకర్కు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అంటూ కూడా ఈనాడు దినపత్రికలో వివరించే ప్రయత్నం చేశారు. ఇక మణిపూర్ అసెంబ్లీకి 2015లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కి 28, బీజేపీకి 21 సీట్లు రావడంతో హంగ్ ఏర్పడింది. ఆ సమయంలో శ్యామ్ కుమార్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరి దాని ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. పార్టీ ఫిరాయించిన శ్యామ్ కుమార్పై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పలు పిటిషన్లు వేసింది. అప్పుడు సుప్రీంకోర్టు నాడు మణిపూర్ స్పీకర్కు సుప్రీంకోర్టు ఏం చెప్పిందనే దానిపైన విశ్లేషణ అయితే మనం ఈనాడు దినపత్రికలో చూసినట్లయితే ఇక వ్యక్తుల ఇష్టాల ప్రకారం కాళేశ్వరం పనులు, నిర్మాణ పనులు ఎన్నెన్నో వైఫల్యాలు అంటూ మరో హెడ్లైన్ కూడా మనం చూడొచ్చు. ఇక నిర్మాణ పనుల్లో ఎన్నెన్నో వైఫల్యాలు ఉన్నాయని, ఉన్నత స్థాయిలో ఒత్తిడులకు లొంగి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు, ఆర్థిక అవకతవకలు కూడా జరిగాయి. లోపాలను ఎత్తి చూపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందజేత అంటూ మరో వార్తని హెడ్లైన్లో చూడొచ్చు. ఇక కాళేశ్వరం బ్యారేజ్ల నిర్మాణంలో అన్ని రకాల వైఫల్యాలు జరిగాయని, దీనికి కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పలువురు కారణమని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ స్పష్టం చేసినట్లుగా తెలిసింది. వ్యవస్థలు కాకుండా వ్యక్తుల ఇష్టాల ప్రకారం పనులు జరిగాయని, ఉన్నత స్థాయిలో వచ్చిన ఒత్తిళ్లకు లొంగి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని, ఆర్థిక అవకతవకలు జరిగాయని, ఇలా పలు అంశాలను కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ పేర్కొన్నట్లుగా సమాచారం. కాళేశ్వరం బ్యారేజ్లపై న్యాయ విచారణ చేపట్టిన జస్టిస్ పిసి ఘోష్ గురువారం ఉదయం 11:30 నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జకు నివేదిక అందజేశారు. మేడిగడ్డ, అన్నారం, సింధిల బ్యారేజ్లకు సంబంధించి డిపిఆర్ తయారీ మొదలుకొని మేడిగడ్డ బ్యారేజ్, కుంగడం, అన్నారం, సింధిల బ్యారేజ్లలో సీపేజ్ల వరకు ఎప్పుడు ఏం జరిగింది, రికార్డుల ఆధారంగా ఎక్కడ ఎవరు బాధ్యులు అనేది కూడా వివరంగా నివేదికలో తెలియజేసినట్లుగా విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలిసింది. ఇక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో అక్రమాలకు బాధితులుగా ప్రస్తావించిన వారినే కాకుండా మరికొందరు పేర్లను కూడా న్యాయ విచారణ కమిషన్ నివేదికలో బాధ్యులుగా పేర్కొన్నట్లుగా సమాచారం. ఇక తదుపరి కార్యాచరణ ఏమిటో అని కూడా మనం ఈనాటి దినపత్రికలో హెడ్లైన్ చూడొచ్చు. జస్టిస్ ఘోష్ నివేదికపై ప్రభుత్వ తదుపరి కార్యాచరణ ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి వద్ద చర్చ జరిగిన తర్వాత మంత్రివర్గంలో పెట్టి చర్చించి తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతో పాటు బ్యారేజ్ల నిర్మాణంలో ఎలాంటి లోపాలు, వైఫల్యాలు జరిగాయి,
ఎందుకు బాధ్యులెవరు, వీటికి ఆధారాలేంటి తదితర అంశాలను కమిషన్ తన నివేదికలో పేర్కొన్నందున సిఐడి లేదా మరో సంస్థకు తదుపరి దర్యాప్తు కోసం ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక కలిసి మునిగనీయండి, రష్యాతో భారత్ ఏం చేసుకున్నా లెక్క చేయం అనేటువంటి ఒక హెడ్ అని మన ప్రధాన వార్తకి ఈనాటి దినపత్రికలో చూడొచ్చు. ఇద్దరు వారి మృత ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చుకోనివ్వకండి, ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు. ఇరాన్ చమురుతో వ్యాపారం చేస్తున్న 6 భారత కంపెనీలపై ఆంక్షలు, పాక్తో వాణిజ్య ఒప్పందం అంటూ వార్తను మనం చూడొచ్చు. అయితే భారత్ రష్యా బంధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడుతున్నారు. తనకే సంబంధం లేదంటూనే శాపనార్థాలు పెట్టారు. ఇద్దరు వారి మృత ఆర్థిక వ్యవస్థను దిగదార్చుకోనియండి అని, కలిసి మునిగనీయండి అని వ్యాఖ్యలు చేశారు. బుధవారం భారత్పై 20% సుంకాలతో పాటుగా పెనాల్టీ విధిస్తూ ప్రకటన చేసిన కొద్ది గంటలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాతో భారత్ ఏం చూస్తుందన్న విషయాన్ని అసలు పట్టించుకోబోమని, వారిద్దరూ మునిగిపోతుంటే మనకెందుకని మిగిలిన అందరి గురించి పట్టించుకుంటామని స్పష్టం చేశారు. మనకు భారత్ స్నేహితురాలే అయినా ఆ దేశంలో స్వల్ప లావాదేవీలు ఉన్నాయి. ఆ దేశం సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఉక్రెయిన్లో దాడులు ఆపాలని ప్రపంచమంతా గొంతెత్తి అరుస్తుంటే భారత్ మాత్రం రష్యా నుంచి ఆయుధాలను, ఇంధనాన్ని కొనుగోలు చేస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటాం కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్య. ఇక అమెరికా సుంకాల విషయంలో జాతీయ ప్రయోజనాలను కాపాడతామని కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్లో ప్రకటించిన పరిస్థితి. వాటిపై అధ్యయనం జరుగుతుందని, అక్టోబర్ కల్లా ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఈనాడు దినపత్రికలో మీ ఆర్థిక ఆరోగ్యం బలం ఎంత అనేటువంటి మరో వార్తను కూడా ఇక్కడ ఒక ప్రధాన కథాంశంగా తీసుకోవడం జరిగింది. తినే ఆహారంలో పోషకాలు ఉండాలి, వేసుకునే దుస్తులు నాణ్యమైనవి అయి ఉండాలి, ఉండే ఇల్లు సురక్షితంగా దృఢంగా ఉండాలి, మరి మన ఆర్థిక ఆరోగ్యం ఏంటి అని హెల్త్కి సంబంధించి ఒక వార్తను ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. ఇక బీసీ రిజర్వేషన్లకు కేంద్రమే అడ్డు, వాటి సాధనకు ఢిల్లీకి వెళ్తాం. జనహిత పాదయాత్రలో రాష్ట్ర వివరాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పాదయాత్రలో మీనాక్షి నటరాజన్తో పాటు అజరుద్దీన్, రామ్మోహన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, శ్రీధర్ బాబు అంటూ ఒక వార్తనైతే మనం ప్రధాన వార్తగా తీసుకోవచ్చు. పాదయాత్ర, కాంగ్రెస్ పాదయాత్రకు సంబంధించి. ఇక నమ్మిన బంట్లు తోడుగా నకిలీ సృష్టి, వెలుగులోకి ఫెర్టిలిటీ సెంటర్ దారుణాలు, రిమాండ్ రిపోర్టులో వివరించిన పోలీసులు. డాక్టర్ నమ్రతకు 5 రోజుల కస్టడీ. ధర్మస్థలలో అస్థి పంజరాల కలకలం, 2 మృతదేహ అవశేషాలు లభ్యం. మహిళవని ప్రాథమిక అంచనా, మారణ హోమంపై బలపడుతున్న అనుమానాలు అంటూ ధర్మస్థలలో అస్థి పంజరాలు కలకలం రేపుతున్నాయి. దానికి సంబంధించి ఒక వార్తను కూడా ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. మాలేగావ్ పేలుళ్ల కేసులో 7 నిర్దోషులే. సాధ్వి ప్రజ్ఞా సింగ్ సహా నిందితులందరికీ విముక్తి కల్పించిన ముంబై కోర్టు అంటూ మాల్గావ్ పేలుళ్ల కేసులో ఆ 7 నిర్దోషులంటూ ఒక హెడ్లైన్ అయితే మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రిక చూస్తున్నట్లయితే సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం. 3 నెలల్లో తేల్చండి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోండి, తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి సుప్రీంకోర్టు ఆదేశాలు. ఇక అనర్హతలపై నిర్ణయాధికారం స్పీకర్దేనని స్పష్టీకరణ. అలాగని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోతే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు అవుతుందని వ్యాఖ్య. అనర్హతల విషయంలో స్పీకర్కున్న నిర్ణయాధికారాన్ని పార్లమెంటు పునఃపరిశీలించాలని సూచన. ఫిరాయింపులు అడ్డుకోకపోతేనే ప్రజాస్వామ్య పునాదులకి ముప్పంటూ ఆందోళన. స్పీకర్ నిర్ణయాలు న్యాయ సమీక్షను పూర్తిగా అతీతం కాదన్న సర్వోన్నత న్యాయస్థానం స్పీకర్ ట్రిబ్యునల్గా వ్యవహరిస్తున్నప్పటికీ రాజ్యాంగపరమైన రక్షణ పొందలేరని వెల్లడి. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు కొట్టివేత. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లపై సీజే బీఆర్ గవే, జస్టిస్ అగస్టిన్ చార్జ్ మసీహుంల
ధర్మాసనం తుది తీర్పు అయితే నిన్న ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక 3 నెలల్లో తేల్చండి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకొని అంటూ సుప్రీంకోర్టు చెప్పిన ఆదేశాలపైన తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక 3 నెలల్లో ఏం జరగబోతుందని ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుకు సంబంధించి స్పీకర్కు ఆదేశాలు జారీ చేయడం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ లక్ష్యాన్ని నీరుగార్చుతుంది. అలాగని మేము ఇప్పుడు ఏ ఆదేశాలు జారీ చేయకపోతే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్లుగా ఉంటుంది. స్పీకర్ తన ప్రస్తుత వైఖరిని పునరావృతం చేయడానికి దోహదపడినట్లు అవుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై నిన్న తెలిపినటువంటి పరిస్థితి. సుప్రీం తీర్పుపై నిపుణులు అసలు ఏమంటున్నారని కూడా సాక్షి దినపత్రికలో రాయడం జరిగింది. ఎమ్మెల్యేల అనర్హత ఎప్పుడు ఏమిటి? బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ వద్ద దాఖలైన హైకోర్టు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో కార్యక్రమం వివరాలు కూడా సాక్షి దినపత్రికలో వివరించడం జరిగింది. ఇక స్పీకర్ కింగ్ కర్తవ్యం ఏంటి, నెక్స్ట్ ఏంటి అని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్కంఠ. అనర్హత వేటు వేస్తారా, సాక్ష్యాలు లేవంటారా, అందరిపై నిర్ణయం ఉంటుందా, ఒకరిద్దరిపైనైనా రాజకీయ పార్టీల్లో చర్చ అయితే మొదలైంది. ఇక బాధ్యతలు చేపట్టిన కొత్త జడ్జీలు అంటూ మరొక ప్రధాన వార్తగా హెడ్లైన్ మనం సాక్షి దినపత్రికల్లో చూసినట్లయితే 4గురితో ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే జస్టిస్ ఏకే సింగ్, తొలి రోజు విచారణ చేపట్టిన జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ రామకృష్ణారెడ్డి, జస్టిస్ చలపతిరావు, జస్టిస్ మొయినుద్దీన్. ఇక హైకోర్టులో కొత్తగా నియమితులైన 4 జడ్జీలు అదనపు న్యాయమూర్తులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గాడి ప్రవీణ్ కుమార్, రామకృష్ణారెడ్డి, సుద్దాల చలపతిరావు, గౌస్ మీరా మొయినుద్దీన్తో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో పాటు కొత్త జడ్జిల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్న పరిస్థితి. ఇక కమిషన్ వేయాలా వద్దా తెలుస్తామంటూ మరో వార్తని హెడ్లైన్లో చూడొచ్చు. రంగారెడ్డి జిల్లా నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నెంబర్లోని భూధన్ భూముల అన్యక్రాంతం అక్రమాల ఆరోపణలపై విచారణ కమిషన్ వేయాలా వద్దా అనేది తెలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లో తీర్పు రిజర్వ్ చేసింది. ఈ సర్వే నెంబర్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు భూములను అక్రమంగా తమ పేరిట నమోదు చేసుకున్నారని, వీటిపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరపాలని దాఖలైన మరో పిటిషన్లోని మధ్యంతర అప్లికేషన్లు ఐఏలో తీర్పు వాయిదా పడింది. ఇక కొత్త తరానికి చేరువవుదాం, విద్యార్థులు యువత లక్ష్యంగా పార్టీ కార్యాచరణ, ఎర్రవల్లి నివాసులు ముఖ్య నేతలతోటి కేసీఆర్ అంటూ సాక్షి దినపత్రికలో మరో హెడ్లైన్ని చూసినట్లయితే అన్ని జిల్లా కేంద్రాల్లో విస్తృత స్థాయి భేటీలు రేవంత్ సర్కార్ను టీడీపీ, బీజేపీ నడిపిస్తున్నాయి. కరీంనగర్ బీసీ సభ ద్వారా కాంగ్రెస్ను ఎండగట్టాలి, ఫిర్యాదుదారులపై చర్య తీసుకునేలా ఒత్తిడి చేస్తాం, స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టినట్టు హెడ్లైన్స్ని చూడొచ్చు. ఇక ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 10 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగి ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రను పరిమితమైన బీఆర్ఎస్ కొత్త తరానికి చేరువయ్యేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి అయితే పదును పెడుతుంది. అందులో భాగంగా తెలంగాణ అస్తిత్వ పోరాటాలు, రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర, నదీ జలాల తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, అదేవిధంగా బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన ఆవశ్యకత తదితరులను విద్యార్థులు, యువతకు నూరిపేయాలని భావిస్తోంది బీఆర్ఎస్. ఇక టీఆర్ఎస్గా ఆవిర్భవించి గత 25 ఏళ్లుగా బీఆర్ఎస్ సాగిస్తున్న ప్రస్థానం, ఉద్యమ నాయకుడిగా, ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ చేసిన కృషిని వివరించాలని భావిస్తోంది. అయితే ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమంటూ కేటీఆర్ వ్యాఖ్యలను కూడా సాక్షి దినపత్రికలో 2 పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇక మెయిన్ ఎడిషన్లో నిలిచినటువంటి మరో హెడ్లైన్ చూసినట్లయితే 3 సంపుటాలు 1000 పేజీలు రాష్ట్ర ప్రభుత్వానికి అందిన కాళేశ్వరం నివేదిక అనేటువంటి వార్త కూడా నిన్న ప్రధాన వార్తగా నిలిచింది. ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శికి సమర్పించిన జస్టిస్ ఘోష్ కమిషన్ బరాజ్ల వైఫల్యానికి అంశాల వారీగా బాధ్యుల గుర్తింపు, నేడు సీఎం ముందుకు నివేదిక. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంలో అవకతవకలపై సుదీర్ఘ విచారణ నిర్వహించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ గురువారం తన కార్యాలయంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జకు సీల్డ్ కవర్లో నివేదికను అందజేశారు. మరి ఎవరిని బాధ్యులు చేయబోతున్నారో, ఎవరిపైన వేటు పడబోతుందో, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని కూడా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. 3 సంపుటాలు 1000 పేజీలపైనే అందరి చర్చ అయితే నడుస్తుంది, అందరి చూపు అటువైపే ఉంది. ఇది ప్రధాన వార్తగా ఈ వార్తను మనం చూడొచ్చు. ఇక బనకచర్ల వెనక్కి
ఏపీ ప్రతిపాదనను తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో కీలక నిర్ణయం. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నకు కేంద్ర పర్యావరణ శాఖ సమాధానం అంటూ బణకచర్ల అంశానికి సంబంధించి రాజ్యసభలో చర్చకు సంబంధించి ఒక వార్తనైతే ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బణకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ ప్రభావ అంచనా అధ్యయనానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే టీఓఆర్ మంజూరు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను తిరస్కరించింది. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గురువారం అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ స్పందించారు. ఇక కొత్త తరానికి చేరువవుదాం, విద్యార్థుల యువత లక్ష్యంగా పార్టీ కార్యాచరణ ముందుకెళ్తుందని కూడా కేసీఆర్ చెప్తున్నారు. ఇక ఎగుమతులకు టారిఫ్ల సెగ అంటూ మరో వార్తనైతే మనం అమెరికా సుంకాలతో పలు రంగాలపై తీవ్రంగా ప్రభావం పడుతుందన్నటువంటి వార్తను కూడా మనం వింటూ ఉన్నాం. టెక్స్టైల్స్, రత్న ఆభరణాలు తదితర పరిశ్రమలకు దెబ్బ, ఉపాధి అవకాశాలపైన ఎఫెక్ట్, నిపుణులు పరిశ్రమ వర్గాల విశ్లేషణ కొనసాగుతుంది. భారత ఎగుమతులపై అమెరికా ఏకాఏకిన 25% టారిఫ్లు ప్రకటించడం దేశీ పరిశ్రమలకు శరాఘాతంగా తగిలింది. ఇక దీంతో అమెరికన్ మార్కెట్ పైన ఎక్కువగా ఆధారపడుతున్న రత్నాభరణాలు, టెక్స్టైల్స్, ఫార్మా తదితర పలు పరిశ్రమలపైన తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలైతే నెలకొన్న పరిస్థితి. అమెరికాకు కనీసం 25% ఎగుమతులు తగ్గిన వాణిజ్య ఆదాయాల పరంగా ఏటా $21.75 బిలియన్ మేర నష్టం వాటిల్తుందని కూడా అంచనా. ఇక ట్రంప్ చెప్పింది నిజమే, మన ఆర్థిక వ్యవస్థ కథం అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అమెరికా అధ్యక్షుడికి నచ్చినట్లే వాణిజ్య ఒప్పందం కుదురుతుంది, ట్రంప్ చెప్పింది మోడీ చేస్తారని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ. దానికి సంబంధించి వార్తను కూడా ప్రధాన వార్తగా మన సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇక దేశ ప్రయోజనాలను పరిరక్షిస్తాం, ట్రంప్ ప్రకటించిన అదనపు టారిఫ్ భారంపై తగు చర్యలు తీసుకుంటాం, పార్లమెంట్లో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ భరోసా, సుంకాల ప్రభావాలపై అధ్యయనం చేస్తున్నామని వెల్లడించారు. ఇక బీసీ రిజర్వేషన్ల సాధనకు కలిసి రండి, ప్రజల కోసమే జనహిత పాదయాత్ర, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వచ్చే 2 ఏళ్లలో 35,000 ఉద్యోగాల భర్తీ, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పెరుగులో మహాజన పాదయాత్ర, ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవులని అందుకే వారి కోసం పాదయాత్ర చేస్తున్నామని ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్రలో రోడ్ షోలో పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దుద్దుల శ్రీధర్ బాబు, కొండ సురేఖ, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్తో కలిసి ఆమె గురువారం పాల్గొన్నారు మీనాక్షి నటరాజన్. దానికి సంబంధించి వార్తనైతే మనం ప్రధాన వార్తగా బీసీ రిజర్వేషన్ల సాధనకు కలిసి రండి అనే హెడ్లైన్ తోటి ఈ వార్తను మనం చూడొచ్చు సాక్షి దినపత్రికలో. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. మూడు నెలల్లోగా తేల్చండి, 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై నిర్ణయం తీసుకుని అంటూ ఆంధ్రజ్యోతిలో కూడా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి వార్తని సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని కూడా ప్రధాన అంశంగా ప్రతి దినపత్రికలో అన్ని దినపత్రికల్లో కూడా ప్రధాన వార్తగా మెయిన్ హెడ్లైన్గా మనం చూడొచ్చు. ఇక ఫిరాయింపులతో ప్రజాస్వామ్యానికి నష్టం, స్పీకర్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంటుందా, ఈ విషయాన్ని పార్లమెంటు సమీక్షించాలి, న్యాయ సమీక్షకు లోబడే స్పీకర్ నిర్ణయాధికారం, అనర్హత పిటిషన్లు సమర్పించి 7 నెలలైనా స్పీకర్ నోటీసులు ఇవ్వకపోవడం ఏమిటి, హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం, డివిజన్ పెంచి తప్పిదాం అంటూ సుప్రీంకోర్టు నిన్న వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో వెలువడిన తీర్పు, హైకోర్టు డివిజన్ పెంచి తీర్పు కొట్టివేత, సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలన్న బీఆర్ఎస్ అభ్యర్థులను తోసిపుచ్చిన బెంచ్, ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్దేనని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇక ఉప ఎన్నికలు వస్తాయి, సిద్ధం కాండి అంటూ పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు, సుప్రీం తీర్పుపై హర్షం, కాంగ్రెస్ రాజకీయానికి తీర్పు చెంపపెట్టని వ్యాఖ్య, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరతారా రాహుల్ అంటూ హరీష్ రావు నిన్న క్వశ్చన్ చేసిన పరిస్థితి రాహుల్ని. ఇక
బీఆర్ఎస్కు చెంపపెట్టు నిర్ణయాధికారం స్పీకర్ దానని సుప్రీం చెప్పింది. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫిరాయింపులపై మాట్లాడే అర్హత హరీష్ రావు కేటీఆర్కు లేదు అంటూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్లో చేరిన పరిస్థితులు అయితే మనం చూసాం. ఇక సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలు. ఇక వేలన్నీ కేసీఆర్ వైపే, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే మేడిగడ్డ కుంగింది అంటూ ఆంధ్రజ్యోతిలో ఒక వార్తని ప్రధాన వార్తగా అని దినపత్రికలో మనం చూడొచ్చు. ఎలాంటి పరీక్షలు లేకుండానే నిర్మాణ స్థలాల ఎంపిక, బ్యారేజ్లో నీటి నిల్వ నిర్ణయం కేసీఆర్దే. ప్రభుత్వానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక 650కి పైగా పేజీలతో రూపొందించిన కమిషన్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి 2 కాపీలు అందజేత నేడు సీఎంకు అందజేరున్న మంత్రి ఉత్తమ్. విచారణలో నా పాత్ర ముగిసింది. ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలకు లోబడి నివేదికను సిద్ధం చేశాం. విచారణలో ముడిపడిన అంశాల కోసం మళ్లీ హైదరాబాద్కు రాలేడు. నివేదిక ప్రకారం ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందా లేదా అనేది నాకు తెలియదని విలేకరులతో ఇష్టగోష్ఠిలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ మనం చిత్రంలో చూడొచ్చు. కాళేశ్వరంపై విచారణ నివేదికను రాహుల్ బొజ్జాకు అందిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్. ఇక భారత్ రష్యా మృత ఆర్థిక వ్యవస్థలు అంటూ ఒక వార్త కూడా ఆంధ్రజ్యోతిలో మనం ఈ వార్తను కూడా ప్రధాన అంశంగా హెడ్లైన్లో చూడొచ్చు. ఇరు దేశాలు కలిసి మరింత దిగజారుకుంటున్నాయి. అమెరికాకు భారత్ మిత్రదేశమే కానీ వాణిజ్య విధానాలు సమస్యగా మారే మరోసారి నోరు పారేసుకున్న ట్రంప్. ఇక పాక్తో అమెరికా చమురు ఒప్పందం, చమురు నిల్వలపై కలిసి పనిచేస్తాం వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించిన ట్రంప్ భవిష్యత్తులో భారత్కు పాక్ చమురు విక్రయించవచ్చని చూస్తాం. ఇది చారిత్రాత్మక ఒప్పందం అంటూ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పోస్టులు. అమెరికా ఊహ ఆసక్తిని కలిగిస్తుంది వ్యంగ్యాస్త్రాలు సంధించిన శశి థరూర్. ఇక మాలిగావ్ పేలుళ్ల కేసు 7 నిందితులు నిర్దోషులే, వారికి వ్యతిరేకంగా నమ్మదగ్గ సాక్ష్యాలు. పేలుళ్లకు వాడిన బైక్ ప్రజ్ఞాందేనని నిరూపించుకోలేకపోయారు. ఈ కేసులో ఊపా వర్తించదు. ముంబై ప్రత్యేక కోర్టు జడ్జి ఏకే లాహోటి ఈ విజయం మా ఒక్కరిదే కాదు, కాశ్యం విజయం కూడా అంటూ ప్రజ్ఞా సింగ్ తెలిపిన పరిస్థితి. కాశ్య ఉగ్రవాదం అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ వ్యాఖ్యలు చేసింది. ఇక ముంబై రైలు పేలుళ్ల నిందితుల విడుదలపై స్టే కోరిన కేంద్రం ఈ కేసులో ఏం చేస్తుందంటూ అసదుద్దీన్ ప్రశ్నిస్తున్నటువంటి వార్తను కూడా ప్రధాన వార్తగా మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. నైరుతి ద్వితీయార్థంలో మంచి వర్షాలు, ఆగస్టులో సాధారణ వర్షపాతం, ఐఎండీ సీజన్ తొలి 2 నెలల్లో దేశంలో 6.5% ఎక్కువ అంటూ నైరుతి ద్వితీయార్థంలో మంచి వర్షాలు పడతాయని వార్తనైతే మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. రేపు కిసాన్ సమ్మాన్ నిధుల జమ 20వ విడత కింద 20,500 కోట్లు విడుదల కానున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ వార్తలో మనం గమనించవచ్చు. ప్రమాణ స్వీకారం చేసిన హైకోర్టు అదనపు జడ్జీలు అంటూ ఇంకా ప్రధాన వార్తగా హెడ్లైన్ మనం చూడొచ్చు. అదనపు న్యాయమూర్తులు రామకృష్ణారెడ్డి, చలపతిరావు, మొహియుద్దీన్, ప్రవీణ్ కుమార్లతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్. ఇక హెచ్ఎస్సీ అధ్యక్షుడిపై సస్పెన్షన్ వేటు, కార్యదర్శి కోశాధికారిపైన కూడా అపెక్స్ కౌన్సిల్ భేటీలో నిర్ణయం. సరికొత్త బ్లడ్ గ్రూప్ క్రిబ్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కర్ణాటక మహిళలు గుర్తింపు. అత్యంత అరుదైన గ్రూపు, 10 నెలల పరిశోధన అనంతరం ప్రకటన. సరికొత్త బ్లడ్ గ్రూప్ క్రిబ్ అనేది కూడా ఒకటి శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి అత్యంత అరుదైన గ్రూప్ అని ఒక మన ఆంధ్రజ్యోతిలో వార్తను ప్రధాన అంశంగా చూడొచ్చు. ఇక ఊపిరితిస్తున్న పొగాకు, ధూమపానంతో పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్లో 90% లంగ్ క్యాన్సర్ కేసులకు అదే కారణం. ఎంఎన్జేలో గత ఏడాది 1000 మందికి చికిత్స, బాధితులు 80% పురుషులు, 20 మంది స్త్రీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్యాసివ్ స్మోకింగ్తోనూ మహమ్మారి బారిన నేడు అంతర్జాతీయ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినం కావడంతో ఈ వార్తని ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతిలో మనం చూడొచ్చు. ఇక పదిలంగా అల్లుకున్న ఇందిరమ్మ ఇల్లు మాది అంటూ హన్మకొండ భీమదేవరపల్లి గృహప్రవేశం చేసిన దంపతులు 440 చదరపు అడుగుల నిర్మాణం ఇందిరమ్మలో పూర్తిన 2వ ఇల్లు. సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ ఫోటోతో ఇంటి గడప కార్యక్రమం. భీమదేవరపల్లిలో ఇందిరమ్మ పథకం కింద నిర్మాణమైన ఇల్లుని మనం చూడొచ్చు. ఇక ఈ ఆంధ్రజ్యోతిలో ఈ వార్తను ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. అయితే సముద్రంలో కలిసి వృధా జలాలు వాడుకుంటే తప్పేంటి అంటూ మరో హెడ్లైన్ని ప్రధాన వార్తగా మనం
చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. తెలంగాణకు వచ్చే నష్టం ఏముంది, బనకచర్ల ప్రాజెక్టులో తప్పు ఎక్కడుంది, మేము తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేదు, ప్రాంతీయ విద్వేషాలు రేపేందుకు కుట్ర, బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రి లోకేష్ వ్యాఖ్య. లిక్కర్ కుంభకోణంలో దొరికిన డబ్బు లెక్క జగన్కు బాగా తెలుసని వ్యాఖ్య. సముద్రంలోకి వృధాగా వెళ్లే వరద జలాల్నే తాము బనకచర్ల కోసం వాడతామని, అందులో తప్పేముందని ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. తెలంగాణను దాటేసి దిగువన సముద్రంలో కలిసిపోయి గోదావరి జలాలను వాడుకుంటే ఆ రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమిటో చెప్పాలని సందేహం వ్యక్తం చేశారు లోకేష్. గురువారం ఆయన ఉండవల్లో మీడియాతో మాట్లాడిన పరిస్థితి. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ఏపీ అభ్యంతరం వ్యక్తం చేయలేదని, ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేదని చెప్పారు మంత్రి లోకేష్. నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. మన రెండు నదులు గోవింద అంటూ బనకచర్లతో గోదావరికే కాదు కృష్ణా నదికి చంద్రబాబు ఎసరంటూ ప్రధాన వార్తగా హెడ్లైన్స్ మనం చూడొచ్చు. నాగార్జున సాగర్ నీళ్లను కొల్లగొట్టే ఎత్తుగడ, కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనమే, బీఆర్ఎస్ సమరశంఖం అంటూ ప్రధాన వార్త హెడ్లైన్స్గా నమస్తే దినపత్రికలో మనం చూడొచ్చు. మేధావులు నిపుణులతో కేసీఆర్ మధుమధనం, న్యాయబద్ధులతోనూ సుదీర్ఘ సంప్రదింపులు, ఇటు ప్రజా ఉద్యమం అటు న్యాయ పోరాటం, ద్విముఖ వ్యూహంతో గులాబీ దండు ముందుకు, ఇప్పటికే విద్యార్థులను చైతన్యపరుస్తున్న బీఆర్ఎస్ అంటూ వార్తని ప్రధాన వార్త చూడొచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనమే అంటూ మరో ప్రధాన వార్త హెడ్లైన్స్ చూడొచ్చు. బనకచర్లతో పార్టీకి ఇక సమాధే, కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొత్త రేవంత్పై రగులుతున్న నేతలు